జే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిబిఐ. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్. అంకుల్ మాకు పెళ్లి చేయండి అంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాలికలు. నేడు మృగశిర కార్తె. రేపు ఎల్లుండి హైదరాబాద్ లో చేపల ప్రసాదం పంపిణీ. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈ రోజు విచారణ జరగనుంది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీలో నేటితో ముగుస్తోంది. అలాగే జ్యుడిషియల్ కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. అంతకుముందు ఈడీ 6 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలను కవిత ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. అదే సమయంలో బెనిఫిట్ రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 192 కోట్లను ప్రాఫిట్ గా పొందినట్లుగా పేర్కొంది. మొత్తంగా 292 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో కవిత పేరును ఈడీ తొలిసారి ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈ రోజు విచారణ జరగనుంది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీలో నేటితో ముగుస్తోంది. అలాగే జ్యుడిషియల్ కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. అంతకుముందు ఈడీ 6 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలను కవిత ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. అదే సమయంలో బెనిఫిట్ రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 192 కోట్లను ప్రాఫిట్ గా పొందినట్లుగా పేర్కొంది. మొత్తంగా 292 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో కవిత పేరును ఈడీ తొలిసారి ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019, 2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. ప్రతి పనిలోనూ 40% కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు. దీంతో రాహుల్ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మాయి సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున పరువు నష్టం దావా వేశారు. 40% కమిషన్ ప్రభుత్వం అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని తెలిపారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు న్యాయమూర్తి ఎదుట రాహుల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 30వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019, 2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. ప్రతి పనిలోనూ 40% కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు. దీంతో రాహుల్ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మాయి సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున పరువు నష్టం దావా వేశారు. 40% కమిషన్ ప్రభుత్వం అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారని తెలిపారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించి తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు న్యాయమూర్తి ఎదుట రాహుల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 30వ తేదీకి వాయిదా వేసింది. తమకు పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. 2 బాలికలను చూసిన పోలీసులు నూరేళ్ల పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో జరిగిన ఈ ఘటన 14, 15 ఏళ్ల వయసున్న 2 బాలికలు బుధవారం చేతిలో చేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విషయం ఏంటని పోలీసులు ప్రశ్నించగా వారు చెప్పింది విని నిర్ఘాంతపోయారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం జీవించలేమని, దయచేసి తమకు పెళ్లి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చూడాలని ప్రాధేయపడ్డారు. వారి అభ్యర్థనకు షాక్ అయిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది
అది సరికాదని, మీరింకా బాలికలేనని, సమాజం హర్షించదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. సరే కదా, కాదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు. చివరికి ఇలా కాదని వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారిని సమక్షంలో మరొక 2 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చి బాలికలను ఒప్పించి పంపించడంతో కథ సుఖాంతమైంది. తమకు పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు 2 బాలికలను చూసిన పోలీసులు నూరేళ్ల పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో జరిగిన ఈ ఘటన 14-15 ఏళ్ల వయసున్న 2 బాలికలు బుధవారం చేతిలో చేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విషయం ఏంటని పోలీసులు ప్రశ్నించగా వారు చెప్పింది విని నిర్ఘాంతపోయారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం జీవించలేమని, దయచేసి తమకు పెళ్లి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చూడాలని ప్రాధేయపడ్డారు. వారి అభ్యర్థనకు షాక్ అయిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది సరికాదని, మీరింకా బాలికలేనని, సమాజం హర్షించదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. సరే కదా, కాదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు. చివరికి ఇలా కాదని వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారిని సమక్షంలో మరొక 2 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చి బాలికలను ఒప్పించి పంపించడంతో కథ సుఖాంతమైంది. నేటితో మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్లో చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దిల్సుఖ్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, మీతాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రామ్నగర్, రాజేంద్రనగర్, రీసాలా బజార్, పటాన్ చెరువు, జీడిమెట్ల, కేపీహెచ్పీ, గచ్చిబౌలి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. నేటితో మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్లో చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దిల్సుఖ్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, మీతాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రామ్నగర్, రాజేంద్రనగర్, రీసాలా బజార్, పటాన్ చెరువు, జీడిమెట్ల, కేపీహెచ్పీ, గచ్చిబౌలి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రి కొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమికి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కురువేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రి కొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమికి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కురువేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. సాయంత్రం వద్దు అవసరం ఇల్లు సొంత
మీరు రెండు వచ్చినా మీరు దొండపాడు వారంటీగా ఇక్కడే ఉంటాను. మీరు దొండ నా కొడుకు తీసుకొచ్చారు కాపలా కాసుకున్నావు. ఆడికి గేదలు కట్టేస్తున్నాడు ఇంకొక మా తమ్ముడు. ఈ గేదలు కట్టేస్తున్నాడు కొట్టుకుంటున్నాను పద ఇద్దరు సింగల్ వదిలేకూడదు. కాపలా కాసేస్తున్నాను. ఇద్దరు బాబులు కాపలా కాసారు. తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయన్నారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్ ను పట్టించుకునని వెల్లడించారు. అయితే ఎవరిని కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదన్నారు. ఎవరి అభిమానం వారిది. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వహించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తన వంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. తనకు వైఎస్ఆర్సీపీ అప్పగించిన పనిని నిర్వహించాలని శ్యామల తెలియజేశారు. తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయన్నారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్ ను పట్టించుకునని వెల్లడించారు. అయితే ఎవరిని కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదన్నారు. ఎవరి అభిమానం వారిది. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వహించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తన వంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. తనకు వైఎస్ఆర్సీపీ అప్పగించిన పనిని నిర్వహించాలని శ్యామల తెలియజేశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి
ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్. అంకుల్ మాకు పెళ్లి చేయండి అంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన బాలికలు. నేడు మృగశిర కార్తె, రేపు ఎల్లుండి హైదరాబాద్లో చేపల ప్రసాదం పంపిణీ. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.